తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన 7 మృతి చెందారు. మంగళవారం ఉదయం బజల్పూర్ జిల్లా పరిధిలోని పిహోరా ప్రాంతంలోని మినీ బస్ ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 144 ఏళ్ల తర్వాత ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వీరు హాజరై త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి ఎంతో సంతోషంతో స్వస్థలాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జబల్పూర్ కలెక్టర్, జిల్లా ఎస్పీ సహా ఉన్నతాధికారులు ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి పరిశీలించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా జబల్పూర్లోని సిహోరా బైపాస్ వద్ద 10 నుంచి 15 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ కూడా జామ్ అయింది. వేల వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయి ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారు ఏపీలో ఏ ప్రాంతానికి చెందినవారు అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వెళ్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి సుమారు 10 లక్షల మందికి పైగా వెళ్లనున్నట్లుగా అంచనా వేసి రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్స్ ను కూడా నడుపుతోంది. జనవరి 8 నుండి మార్చి 1 వరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే లక్షలాది మంది వెళ్లి క్షేమంగా వెళ్లొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఏపీకి చెందిన భక్తులు ప్రమాదం బారిన పడి మరణించడం విషాదాన్ని నింపుతోంది. మరోవైపు దేశ నలుమూలల నుంచి మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతోంది. సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు.